అందరికీ నమస్కారం అండి. ఓ మనిషి నువ్వు మారాలి అనే మన ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఓ మనిషి నువ్వు మారాలిలో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే, ప్రకృతి మారుతుంది, నువ్వు మారవా? ఓ మనిషి నువ్వు మారాలి అనే దానిపై ఈరోజు చెప్పుకుంటామండి. మిత్రులారా, ఈరోజు చెప్పుకునే టాపిక్ చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. మన జీవితకాలం ఈ ఆధునిక కాలంలో ఎలా తగ్గుతుందో అనేది చాలా వివరంగా చెప్తాం జరుగుతుంది. మన పసిఫిక్ మహాసముద్రంలో ఒక పెను ఉప్పెన మొదలయ్యింది. దీనిని మన సైంటిస్టులు గాడ్జిల్లా ఎల్నివో అని పేరు పెట్టారు. ఇది ప్రపంచ దేశాల వాతావరణాన్నే మార్చేయబోతుంది. ఇక్కడ ప్రకృతి కూడా తన రూపాన్ని మార్చుకుంటుంది. చూసారా ఎంత సివరీగా ఉందో? మరి నీ జీవితాన్ని మార్చుకోవడానికి నువ్వు మారాలి అని నీకు ఎప్పుడు అనిపిస్తుంది? ప్రకృతిలో వచ్చే వినాశకరమైన మార్పులను మనం ఆపలేం, కానీ మన జీవితాల్లో వచ్చే వినాశకరమైన అలవాట్లను మనం మార్చుకోగలం. అదే మన ఛానల్ ముఖ్య ఉద్దేశం. మనం నేర్చుకోవాలి, నేర్పించాలి, నడిపించాలి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే గాడ్జిల్లా ఎల్నివో అనేది ఎందుకు వస్తుందంటే, ఇది మనం మానవులు చేసిన కొన్ని తప్పిదం వల్ల ఇలా జరుగుతుంది. ఇదివరకు 140 ఏళ్ల రికార్డుల్లో ప్రపంచ వాతావరణ సంస్థ WMO మరియు NOAA శాస్త్రవేత్తల ప్రకారం 2026లో రాబోతున్న ఈ వేడి గాడ్జిల్లా ఎల్నివో గత 140 ఏళ్లలోనే అత్యంత భయంకరమైనదిగా మారే అవకాశం ఉంది. ఓషన్ బ్లాంకెట్ పసిఫిక్ మహాసముద్రంపై వేడి నీటితో కూడిన ఒక పెద్ద దుప్పటి లాంటి పొర ఏర్పడింది. అంటే మన పసిఫిక్ మహాసముద్రం మీద ఒక దుప్పటి లాంటి పొర ఏర్పడింది అన్నమాట. దీనివల్ల సముద్రపు గాలి దిశలు పూర్తిగా మారిపోయి మన దేశానికి రావాల్సిన ఋతుపవనాలు, మేఘాలను ఇది పసిఫిక్ వైపు లాగేసుకుంటుంది. ఇప్పుడు చూడండి, మనం చలేస్తుందంటే దొప్పు కప్పుకుంటాం. ఎందుకని? గాలి వీస్తుంది, దాన్ని ఆపడం కోసం అన్నమాట. అలాగే సముద్రం పైన ఇలా ఒక పొరలా ఏర్పడడం వల్ల సముద్రపు గాలులు దిశ మారిపోయాయి. ఈ మనకి దేశానికి రావాల్సిన ఋతుపవనాలు, మేఘాల యొక్క దిశను మార్చాయన్నమాట. దీనివల్ల ఏమవుతుంది? భూమి వేడెక్కుతుంది. ఈ భూమి ఎక్కడం అనేది మన మానవ తప్పిదాల వల్ల పెరిగే పొల్యూషన్. ఈ ఎల్నివోతో తోడవడం అంటే రాబోయే 2027 సంవత్సరం మానవ చరిత్రలోనే అత్యంత వేడి సంవత్సరంగా మారబోతుందన్నమాట. అసలు గాడ్జిల్లా ఎల్నివో అంటే ఏమిటి? దీని గురించి కొంచెం చెప్పుకుందాం. పసిఫిక్ మహాసముద్ర ఉపరితల నీరు సాధారణం కంటే 3 నుండి 3.5 డిగ్రీల సెల్సియస్ వరకు విపరీతంగా వేడెక్కడాన్ని సూపర్ ఎల్నివో లేదా గాడ్జిల్లా ఎల్నివో అని అంటారు.
అసలు దానికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే 2026లో ఈ ఎల్నివో అత్యంత వేగంగా ఒక రాక్షస రూపంలో గాడ్జిలా వలె దూసుకొస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇది సముద్రపు విండ్ ప్యాటర్న్స్ని, గాలి దిశలను పూర్తిగా మార్చేస్తుంది. సరే, అసలు దీనివల్ల కలిగే భయంకరమైన ప్రభావాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ప్రపంచం అంతటి మీద కూడా ప్రభావం ఉంటుంది. అయినప్పటికీ మన భారతదేశంపై ఏ విధంగా ఉంటుందంటే, మన దేశంలో ఋతుపవనాలు బలహీనపడతాయి. దీనివల్ల తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడతాయి. వ్యవసాయం దెబ్బతింటుంది. రాబోయే రోజుల్లో కూరగాయలు, నిత్యావసర వస్తువులు ధరలు విపరీతంగా పెరుగుతాయి అన్నమాట. మరి ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉంటుందంటే, ఒకవైపు ఆస్ట్రేలియా, ఇండోనేషియాలో అడవులు తగలబడిపోతుంటే, మరోవైపు అమెరికా వంటి దేశాల్లో ముంచెత్తే వరదలు వస్తాయి. అంతేకాదు, మన మానవుల ఆరోగ్యంపై ఎలా పడుతుందంటే, తీవ్రమైన ఎండలు మరియు అకాల వర్షాలు, కొత్త రోగాలు, ఇన్ఫెక్షన్లు ప్రబలుతాయి అన్నమాట. ఇదంతా సముద్రం మీద జరిగే ఒక దుప్పటి లాంటి పొర ఏర్పడడం వల్ల, అక్కడ వీచే గాలి దిశ మార్చడం వల్ల జరుగుతుందన్నమాట. ఇవన్నీ ఎందువల్ల జరుగుతున్నాయి అంటే, ఓన్లీ టెంపరేచర్స్ పెరగడం వల్ల. ఈ టెంపరేచర్స్ ఎందుకు పెరుగుతున్నాయి? మన మానవ తప్పిదాల వల్ల. కాబట్టి మన మనుషులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మొట్టమొదటగా నీటిని సంరక్షించుకోవాలి. రాబోయే రోజుల్లో నీటి కొరత చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడే నీటిని పొదుపుగా వాడడం నేర్చుకోవాలి. ఆర్థిక క్రమశిక్షణ. ఆహార పదార్థాలు ధరలు పెరిగే అవకాశం ఉన్నందున అవసరానికి మించి కాకుండా అవసరానికి సరిపడా ఖర్చులు తగ్గించుకొని డబ్బు దాచుకోవాలి. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు. విపరీతమైన వేడి, తర్వాత అధిక వర్షాలు ఉంటుంటాయి. ఈ విపరీతమైన వేడి నుండి రక్షణ పొందడానికి ఎక్కువ నీరు తాగాలి. ఓఆర్ఎస్ మజ్జిగ తీసుకోవాలి. రైతులకు మద్దతుగా మనం చెప్పాలన్నమాట. మన అన్నదాతలకు ఈ వాతావరణ మార్పుల వల్ల బాగా నష్టపోతారు. కాబట్టి ఆహారాన్ని వృధా చేయకుండా మనం తినే ఆహారాన్ని గౌరవించాలన్నమాట. ఆహారాన్ని పడేయడం గట్రా చేయకూడదు. ఎందుకంటే ఆహార కొరత కూడా ఏర్పడుతుంది కాబట్టి. అదే మనం రైతులకి ఇచ్చే మద్దతు. ఆహార భద్రత. కరువు వల్ల 2026-27లో నిత్యావసరాలు, పప్పులు, కూరగాయలు ధరలు ఆకాశాన్ని తాకుతాయి. అందుకే ఇప్పటి నుంచే బడ్జెట్ ప్లాన్ చేసుకోవాలి. ఆహారాన్ని అస్సలు వృధా చేయకూడదు. అంటే మనం అన్నం తినేటప్పుడు ఎక్కువ అన్నం పెట్టించుకుని వదిలేయడం, ఏదైనా కూరగాయలైనా ఏదైనా సరే ఎక్కువ కొనేసి తెచ్చుకుని పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టడం, అవి కుళ్ళిపోయి బయట తీసి పాడేయడం, పండ్లు అయినా సరే అవన్నీ కూడా మనం జాగ్రత్తగా చక్కగా ప్లాన్ చేసుకుని వేస్ట్గా పోనివ్వకూడదు. నీటి పొదుపు. ప్రతి ఇంట్లో వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా ప్లాన్ చేసుకోవాలి. బోరుబావులు ఎండిపోయే ప్రమాదం ఉంది కాబట్టి
నీటిని అత్యంత పొదుపుగా వాడుకోవాలి. ఇళ్ళ దగ్గర ఎక్కడైనా ఇంకుడు గుంటలు లాంటివి తవ్వితే వర్షపు నీరు ఎప్పుడు పడినా ఆ నీరు భూమిలోకి వెళ్ళి మనకి భూగర్భ జలాలు తగ్గకుండా చూస్తాయి అన్నమాట. ఆరోగ్య అత్యవసర పరిస్థితి. తీవ్రమైన వడగాల్పులు వల్ల గుండె జబ్బులు, సన్ స్ట్రోక్స్ పెరుగుతాయి. ఇళ్లకు గ్రీన్ నెట్స్ కట్టుకోవడం, ఎండలో వెళ్ళేటప్పుడు గొడుగు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు వెంట ఉంచుకోవడం తప్పనిసరిగా చేయాలన్నమాట. రైతులకి సలహాలు చెప్పాలి. వరి లాంటి ఎక్కువ నీరు కావాల్సిన పంటల కంటే తక్కువ నీటితో పండే చిరుధాన్యాలు, రాగులు, జొన్నలు లాంటి ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు కూడా మారాలన్నమాట. ఆ విధంగా రైతులకు కూడా మనం చెప్పాలి. ప్రకృతి హెచ్చరిక. ఆ హెచ్చరిక మనలో మార్పు తీసుకురావాలి. గార్జిల ఎల్నినో సముద్రాన్ని వేడెక్కిస్తుంది, కానీ నువ్వు నీ లోపల ఉన్న బద్ధకాన్ని వదిలించి నీ రక్తాన్ని వేడెక్కించుకోవాలి. బాహ్య ప్రపంచంలో వచ్చే తుఫానులను తట్టుకోవాలంటే మొదట నీ అంతరంగంలో ఒక మార్పు రావాలి. సమయం లేదు మిత్రమా. కాలం వేగంగా మారుతుంది. కాలంతో పాటు నువ్వు కూడా అప్డేట్ అవ్వకపోతే వెనుకబడిపోతావు. ఈ క్షణమే నిర్ణయించుకో, నువ్వు మారాలి. మిత్రమా, పసిఫిక్ సముద్రంలో కేవలం 2 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగితేనే ప్రపంచ దేశాల వాతావరణమే తలకిందులైపోతుంది. ఒక సముద్రమే అంతగా మారిపోతుంటే మరి నీ జీవితాన్ని మార్చడానికి నీ లోపల కసి, నీ ఆలోచనల వేడి ఎందుకు పెరగడం లేదు? నీ అలవాట్లలో కేవలం 2 డిగ్రీల మార్పు తెచ్చుకో, నీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. బద్ధకాన్ని వదిలేయి, పాత ఆలోచనలను మార్చేయి. ఎందుకంటే కాలం వేగంగా మారుతుంది. నువ్వు మారకపోతే ఈ కాలం నిన్ను వెనక్కి నెట్టేస్తుంది. ఓ మనిషి, నువ్వు మారాలి. మనిషి మారడం వల్లే అన్నీ జరుగుతాయి. మొదటగా ప్రకృతిని మనం ప్రేమించాలి. ప్రకృతిని తెలుసుకోవాలి. ప్రకృతిని మనం కాపాడుకోవాలి. ప్రకృతి గురించి మనం ఆలోచించాలి. ఆ విధంగా చేసినప్పుడే మళ్ళీ మనకి పూర్వకాలపు రోజులు వస్తాయి. అప్పటి మనుషులు ఏ విధంగా 100 సంవత్సరాలు పైబడి బతికారో అదేవిధంగా మనం కూడా ఆధునిక కాలంలో కూడా 100 సంవత్సరాల పైబడి బతికి మనం కూడా గొప్పని చెప్పుకోవాలి. అందుకే ఈ మా ఛానల్ ఓ మనిషి నువ్వు మారాలి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ తెలియాలి కాబట్టి వెంటనే ఈ వీడియోను లైక్ చేసి మీ వాట్సాప్ గ్రూపులో షేర్ చేయండి. మరిన్ని స్ఫూర్తిదాయకమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓ మనిషి నువ్వు మారాలి అనే మా ఛానల్లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు మరియు కొత్త కొత్త ఆరోగ్య సూత్రాలు మరియు
ప్రపంచం ఎటుపోతుంది, మనం ఎటు వెళ్తున్నాము అని ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. కావున ఈ అవకాశాన్ని మనమందరం వినియోగించుకుని మన జీవితాల్లో కూడా మార్పు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాము. ఓ మనిషి నువ్వు మారాలి అనే మా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదములు. ఓ మనిషి నువ్వు మారాలి, ప్రకృతిని కాపాడుకోవాలి, పచ్చని చెట్లను పెంచాలి. జై హింద్, జై హింద్.